కులగణన చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అయితే ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని హామీ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మాత్రం ఇరకాటంలో పడింది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్న కర్ణాటకలో మాత్రం కులగణన డేటా విడుదల చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తుంది? కర్ణాటకలో కులగణన డేటా విడుదల చేస్తే మొత్తం రాజకీయ సమీకరణాలే మారుతాయా? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలలో అధికారంలోకి వస్తే వెంటనే ఓబీసీ కులగణన చేపడతామని హామీ ఇస్తున్న కాంగ్రెస్ పొరుగునే ఉన్న కర్ణాటకలో మాత్రం ఇరకాటంలో పడింది. 2017లోనే కులాల లెక్కలు సేకరించి సిద్ధం చేసిన నివేదికను ఇప్పటికీ బహిర్గతం చేయలేక సతమతమవుతోంది. ఇందుకు కారణం రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నిర్ణయాత్మక శక్తులుగా ఉన్న 2 ప్రధాన కులాలు లింగాయతులు, ఒక్కలిగలు ఈ నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వ్యతిరేకిస్తుండడమేనని తెలుస్తోంది. కులగణన నివేదికను విడుదల చేయలేక, అలాగే దాచిపెట్టలేక సతమతమవుతున్న పరిస్థితిలో ఉంది కాంగ్రెస్. కులగణన నివేదిక బహిర్గతమైతే ఇన్నాళ్లుగా కొనసాగిస్తున్న తమ ఆధిపత్యానికి అడ్డుపడుతుందని ఈ 2 వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ 2 వర్గాలను నొప్పించైనా సరే నివేదికను విడుదల చేసి ఆ మేరకు బీసీ రిజర్వేషన్లను పెంచితే మరికొద్ది నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ప్రతికూలత ఎదుర్కోక తప్పదని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోంది. దేశవ్యాప్తంగా సమాజంలో ఇతర వెనుకబడిన వర్గాలు సగం కంటే ఎక్కువగా ఉంటారన్న అంచనాలు ఉన్నాయి. కానీ ఖచ్చితమైన గణాంకాలు మాత్రం లేవు. బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే కులాల సర్వే నిర్వహించి జనాభా శాతం ఆధారంగా వారికి రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలను పెంచడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. బీసీ వర్గాల ఓట్లను ఆకట్టుకోవడం కోసం అనేక రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణలో కులాల వారీగా వివరాలు సేకరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష కూటమిలో పెద్దన్నలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ఈ డిమాండ్తోనే ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఈ విషయంలో వీలైనంతగా వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తూ ఆచితూచి అడుగులేస్తోంది. ఎందుకంటే సమాజంలో సగభాగమున్న ఓబీసీలు ఓట్లు రాల్చే బ్రహ్మాస్త్రమే కావచ్చు, కానీ ఏ కాస్త తేడా వచ్చినా మొత్తంగా బెడిసికొట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. బీహార్లో కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్ల పరిధిని విస్తరించిన తర్వాత కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. సిద్ధరామయ్య గత హయాం 2017లోని రాష్ట్ర వ్యాప్తంగా కులాల లెక్కల సేకరణ జరిగింది. ఆ సర్వే నివేదిక లీక్ అయింది. నివేదికలో ఓబీసీల సంఖ్య గణనీయంగా పెరిగిందని, లింగాయతులు, ఒక్కలిగలు వంటి ప్రధాన వర్గాల సంఖ్య తగ్గిందని తేలింది. దీంతో ఈ కులాల సర్వే శాస్త్రీయంగా జరగలేదని ఒక్కలిగలు, లింగాయతులు వాపోతున్నారు. కర్ణాటకలోని లింగాయతు వర్గంపై చిన్నప్పరెడ్డి కమిషన్ కులగణన నిర్వహించిందని, అందులో లింగాయతుల సంఖ్య రాష్ట్ర జనాభాలో 17% ఉందని తేలిందని, అయితే 2017 నాటి సర్వేలో ఆ సంఖ్య 14%గా ఉండడంపై సందేహాలు లేవలెత్తుతున్నారు. ఈ సర్వే శాస్త్రీయంగా జరగలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇలాంటి అభ్యంతరాలతోనే ఒక్కలిగలు కూడా సర్వే నివేదికను వ్యతిరేకిస్తున్నారు. కేవలం వారు వ్యతిరేకించడమే కాదు, ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఈ 2 వర్గాలు లేఖ రాశాయి. ఆ లేఖపై కర్ణాటక డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ కూడా సంతకం చేశారు. మరోవైపు జాతీయ స్థాయిలో ఓబీసీ కులగణన డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ముందు తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేసి చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. 6 ఏళ్ల క్రితమే సర్వే నిర్వహించి సిద్ధం చేసిన నివేదికను ఇప్పటికైనా బయట పెట్టకపోతే ఆ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న చేస్తున్న డిమాండ్కు అర్థం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఇస్తున్న హామీపై జనానికి నమ్మకం ఏర్పడదనడంలో అతిశయోక్తి లేదు.
అందుకే ఈ నివేదికను బహిర్గతం చేయక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. ఓబీసీ వర్గానికి చెందిన సిద్ధరామయ్య నివేదికను విడుదల చేయడానికి సుముఖంగా ఉంటే, ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 6 ఏళ్లుగా కోల్డ్ స్టోరేజీలో ఉన్న ఈ సర్వే నివేదిక ఇకనైనా బయటపడేనా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం మిషన్ 2024లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో 20 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కువ సంఖ్యలో ఉన్న ఓబీసీలను సంతృప్తిపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్యకే మరోసారి కట్టబెట్టింది. సీఎం పదవి కోసం తన సర్వశక్తులు ఒడ్డి పార్టీని గెలిపించిన డీకే శివకుమార్కు డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర అధ్యక్ష పదవిని కొనసాగించింది. అయితే డీకే శివకుమార్ సర్వే నివేదికను బహిర్గతం చేయవద్దన్న లేఖపై సంతకం చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడ్డట్టయింది. తమ సామాజిక వర్గం జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తోందని, ఈ పరిస్థితుల్లో శాస్త్రీయ సర్వే జరపాల్సిన అవసరం ఉందని డీకే శివకుమార్ అంటున్నారు. కేవలం తమ సామాజిక వర్గం మాత్రమే కాదు, స్కెడ్యూల్డ్ కులాలు, పంచమశాలీలు, వీరశైవులు, ఒక్కలిగలు అందరూ ఇదే డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. పైగా ఆనాడు జనాభా గణనకు ముందు తమను సంప్రదించలేదని, అందుకే శాస్త్రీయ కులగణన అవసరమని అంటున్నారు శివకుమార్. ఇదిలా ఉంటే తన గత హయాంలో నిర్వహించిన కుల నివేదిక అనే సామాజిక, ఆర్థిక, విద్యా సర్వేను ఆమోదించి ఆయా వర్గాలకు న్యాయం చేయాలన్నది తన నిర్ణయమని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ కె జయప్రకాష్ హెగ్డే ఇప్పటికే వెల్లడించారు. కులాల నివేదికను ఒక్కలిగా లింగాయత్ సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ నివేదికను తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో నివేదిక ఒరిజినల్ కాపీ మిస్ అయింది. బీసీ కమిషన్ చైర్మన్ మాత్రం ఒరిజినల్ కాపీ మిస్ అయిన డేటా మొత్తం సురక్షితంగా ఉందని వెల్లడించారు. కర్ణాటకలో ఒక్కలిగ జనాభా 15% వరకు ఉన్నట్టుగా అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో లింగాయత్ కమ్యూనిటీ జనాభా 17%గా ఉందని చెబుతున్నారు. దక్షిణ కర్ణాటకలో ఒక్కలిగలు, ఉత్తర కర్ణాటకలో లింగాయతుల ఆధిపత్యం రాజకీయంగా, ఆర్థికంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు 100 నుంచి 125 సీట్లు గెలుపోటములను ఈ రెండు వర్గాలు నిర్ణయించగలవు. 2018 ఎన్నికల ముందు ఓబీసీ కమిషన్ తన నివేదికను 2017లో ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ సిద్ధరామయ్య దానిని బహిరంగపరచకుండా కోల్డ్ స్టోరేజీలో పడేయడానికి అసలు కారణం ఇదే. 2018లో జేడీఎస్, కాంగ్రెస్ సంయుక్తంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కుమారస్వామిని ముఖ్యమంత్రి చేసినప్పటికీ విషయం తీవ్రతను అర్థం చేసుకుని కులాల సర్వే నివేదికను బహిర్గతం చేయలేదు. నెలల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కులాల సర్వే నివేదికలో లింగాయతులు, ఒక్కలిగ జనాభా కంటే దళితులు, ముస్లింల జనాభా ఎక్కువగా ఉందని లీక్ అయిన డేటా చెబుతోంది. డీకే శివకుమార్ కారణంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కలిగ సామాజిక వర్గం కాంగ్రెస్కు పెద్ద ఎత్తున ఓటు వేయగా, లింగాయత్ సామాజిక వర్గంలోని ఒక వర్గం కూడా కాంగ్రెస్కు మద్దతుగా నిలిచింది. ఈ రెండు వర్గాలకు సమతం లేని నివేదికను బహిర్గతం చేస్తే రాజకీయంగా ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుందని పార్టీ ఆందోళన చెందుతోంది. కులగణనను కాంగ్రెస్ అధిష్టానం జాతీయ స్థాయిలో ఎన్నికల అస్త్రంగా మార్చడంతో సర్వే రిపోర్టును బహిర్గతం చేయాలంటూ సిద్ధరామయ్యపై ఒత్తిడి పెరుగుతోంది. అటువంటి పరిస్థితుల్లో ఈ నివేదికను విడుదల చేస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదురుదెబ్బలు తినక తప్పదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఈ రాజకీయ అవకాశం కోసం ఎదురుచూస్తూ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. మరోవైపు ఈ రెండు వర్గాలకు తమ వైపు తిప్పుకునే రాజకీయ సమీకరణాలు కూడా చేస్తోంది. అందులో భాగంగా కర్ణాటకలో పార్టీ సంస్థాగత బాధ్యతలను లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్ యడియూరప్పకు కుమారుడైన బీవై విజయేంద్రకు అప్పగించగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కుర్చీని ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఆర్ అశోక్కు అప్పగించింది. ఈ విధంగా కర్ణాటకలోని రెండు బలమైన సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు జేజేపీ ప్రయత్నిస్తోంది. అంతటితో సరిపెట్టకుండా ఒక్కలిగ సామాజిక వర్గం తమ సొంత పార్టీగా భావించే జనతాదళ్ సెక్యులర్తో బీజేపీ పొత్తు కూడా పెట్టుకుంది. లింగాయత్ సామాజిక వర్గంలో మెజారిటీ ప్రజలు బీజేపీతోనే ఉన్నారు. ఒక్కలిగల్లో అత్యధికులు జేడీఎస్తో ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు సమూలంగా మార్చగలిగే శక్తి ఉన్న ఈ రెండు సామాజిక వర్గాల విషయంలో బీజేపీ తెలివిగా వ్యవహరిస్తూ 2024లో కర్ణాటక నుంచి అత్యధిక ఎంపీ సీట్లను కొల్లగొట్టాలని చూస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో మాత్రం పెద్ద సమస్య ఎదురవుతుంది. ఇప్పటికే చేపట్టిన కులగణన డేటాను విడుదల చేయలేక, అలాగని దాన్ని దాచిపెట్టలేక సతమతమవుతుంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్న ఈ అంశంపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం సర్వత్రా ఉత్కంఠగా మారింది.